నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో #1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తూ ఉంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు ఈ అమ్మాయి పేరు ఉషశ్రీ. సగం మంది ఉషా అని, సగం మంది ఉషశ్రీ అని. దగ్గర వాళ్ళందరూ ఉషా అని పిలుస్తారు, దూరం వాళ్ళు బయట వాళ్ళు ఉషశ్రీ గారు, ఉషశ్రీ అని పిలుస్తారు. సో 2 పేర్లలో కూడా లోపాలు ఉన్నాయి. ఇది క్లియర్గా వివరిస్తాను. మీ పేరు ఉషా అయినా ఉషశ్రీ అయినా 100% కరెక్షన్ అవసరం. ఈరోజు బాగున్నా ఈ నంబర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. 33 వరకు సౌందర్య బాగుంది, 16వ నంబర్ 19 నంబర్ ఉన్నా ఫేమస్ అయ్యింది. ఎంత ఫేమస్ అవుతామో ఈ నంబర్ అంత రప్చర్ అవుతుంది. నంబర్ విల్ బికమ్ మోర్ వైలెంట్ అండ్ అర్లీ డెత్ ఉంటుంది. తక్కువ మంది తెలిస్తే దోషం కొంచెం లేటుగా పనిచేస్తుంది. 33 చనిపోయింది సౌందర్య, ఎవరు తెలియకుండా ఉంటే 42 వరకన్నా బతికుండేది. సో నంబర్ గేమ్లో మనం బలవ్వకూడదు, సక్సెస్ సాధించాలి. ఉషా. సో ఉషా అని పిలిస్తే 4 లెటర్స్, 4 అక్షరాల్లో ఎవరి పేరున్నా అది సంపూర్ణం కాదు. 3 అక్షరాల్లో పేరున్నా 4లో ఉన్న కష్టాలు కొనుక్కోవడం. పర్టికులర్గా 4 లెటర్స్లో ఉంటే జైలుకి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు. అత్తింట్లో ఉండాలంటే పుట్టింట్లో ఉండాల్సి వస్తుంది, అప్పులు పాలవుతారు, కాపురంలో ఇబ్బందులు, కొట్లాట్లు, విడాకులు. రాహు ఏం చేస్తాడంటే చికాకులు, చింతలు, డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. సో భర్త మంచోడు అనుకోండి, ఇక్కడ ఆరోగ్యం బాగుండదు. సో ఆరోగ్యం బాగుందంటే భర్త బాగుండడు, ఏదో ఒక దెబ్బ ఖచ్చితంగా ఉంటుంది. సో 4 లెటర్స్ 3 1 8 1. సో ఉషాలో 4 అక్షరాలు 4 ఉండడం ఒక బ్యాడ్ లక్, మళ్ళీ 13 మళ్ళీ 4. సో డబుల్ టైం నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ అనేది పీక్లో ఉంటుంది. 4 అక్షరాలు ఉండడమే డిఫెక్టు, మళ్ళా 13ని మృత్యు నంబర్ అంటారు. హెల్త్ బాగుండదు, వెల్త్ బాగుండదు, రిలేషన్ బాగుండదు. సో నాకు తెలిసి ఒక ఉషా హైదరాబాదులో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, పెద్ద శాలరీ, ఇష్టపడి ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ఫస్ట్ మంత్ నుంచే టార్చర్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది ఈ అమ్మాయి క్యారీ చేయడము, వాళ్ళ అమ్మకి ఈ పాపకు పడలేదు. సో విపరీతమైన కొట్లాట్లు అత్తకి కోడలకి, భర్త అమ్మకే సపోర్టు. సో ఈ అమ్మాయి ఒక 5-6 మంత్స్ చూసి మళ్ళీ పుట్టింటికి వచ్చేసింది. అబ్బాయి మంచోడు సార్, కానీ వాళ్ళ అమ్మ మాటలు వింటున్నాడు, ఏం చేయాలి? సో నేను కరెక్షన్ ఇచ్చాను. ఉషాకి వాళ్ళ భర్తకి ఇచ్చాను. కోర్సు ఉషానే రాయమన్నాను. కేవలం 45 రోజుల్లోనే భర్త వచ్చి ఈ అమ్మాయిని వేరే కాపురం పెట్టుకుందాము, మా అమ్మ మా నాయన దగ్గర వద్దు, నువ్వు రా అని తీసుకొని వెళ్ళి వేరే కాపురం పెట్టి బాగా, ఇప్పుడు ఆదివారం పూట ఒకసారి అమ్మోళ్ళ దగ్గర పోయేసి వచ్చేది, ఒక 2 అవర్స్ 3 అవర్స్. సో లైఫ్ మారాలంటే ఎలా విడి కాపురం పెట్టమని చెప్పను. అడ్జస్ట్మెంట్ లేని దగ్గర పడని 2 వ్యక్తులు విడిపోవడం కన్నా కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఇలా ప్రతి ఒక్కరు విడిపోతా పోతే మన తెలుగు అంటే మన మ్యారేజ్ అనే సాంప్రదాయానికి విలువ లేకుండా అయిపోతుంది. సో బంధాలు నిలబడాలి, కాపురాలు బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, వెల్తీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. దట్ ఈస్ మై మెయిన్ మోటో. సో ఉషాలో 13 నంబర్ ఉంది. ఉషశ్రీలో టోటల్ నంబర్ 32. దీంట్లో యు అంటే 3,
ఏ అంటే 1, ఐ అంటే 9, 13 వోవల్స్ అండ్ 19 కాన్సనెంట్స్. సో ఈ ఉషశ్రీలో యుఏఐ ఉన్నాయి. ఇలా యుఏఐ ఉన్న ఏ పేరైనా సరే, సునీత కావచ్చు, మాధురి కావచ్చు, తులసి కావచ్చు, మయూరి కావచ్చు, మురళి కావచ్చు, రుచిత, రుత్విక, మీ బిడ్డల పేరులో మీరు యుఐఏ పెడితే అవి మృత్యు సమానం. మీరు 100 కోట్లు ఇచ్చి పెళ్లి చేసినా, ఎంత డబ్బు ఇచ్చి పెళ్లి చేసినా, అలా ఆయుష్ అనేది రోజు 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 డౌన్ అయిపోతుంటుంది. రష్యాలో ఈ నంబర్లు ఉండే 15 ముక్కలైంది, యుద్ధంలో ఉంది. సో ఈ యుఐఏ 13 నంబర్ అండ్ ఈ 19 నంబర్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ అండ్ అర్లీ డెత్. దిస్ ఇస్ పైథాగరస్ సిస్టమ్. ఉషాలో 13, ఉషశ్రీలో యుఏఐ 13 అండ్ 19. సో 19 నంబర్ వచ్చిన సౌందర్య డైడ్ వెరీ అర్లీ, శ్రీహరి డైడ్ అర్లీ. సో ఎక్కడ 19 వచ్చినా కూడా డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం అండ్ అర్లీ డెత్ అంటాం. సో చాల్డియన్ సిస్టంలో ఏముందో చూద్దాం. సో ఉషశ్రీలో 6, 3, 5, 1, 3, 2, 1. సో ఉష ఒక నేము, స్త్రీ ఒక నేమ్. స్త్రీలో వచ్చి 6, ఎస్ఆర్ఐ 9, 14, 15, 6. సో టోటల్ 12. సో ఉషశ్రీలో 12 నంబర్ రావడం డిఫెక్ట్. 12 అంటే తల కిందలే. టోటల్ చూడ్డానికి ఏమంటే 14, 15, 18, 21 నంబర్ కనబడుతుంది. బట్ కీ కాంపౌండ్ నంబర్ ఇస్ 12. 12 అంటే ఏది కోరుకున్నా ఉల్టా. ఆనందంగా ఉండాలి ఉషశ్రీ, ఆనందం ఉండదు. ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండదు. డబ్బులో ఉండాలి, డబ్బులో ఉండదు. మనశ్శాంతిగా ఉండాలి, మనశ్శాంతి ఉండదు. సో ఏది కోరుకున్నా ఈ 12, 13, 19, ఉత్త ఉషాలో మళ్ళా 13, ఇన్ని రాంగ్ నంబర్స్ ఉండడం భూలోకంలోనే నరకం చూడడం. నంబర్ బాగుంటే దేవుడిని మనం పిలుచుకున్నట్టు, చెడ్డ నంబర్లు ఉంటే రాక్షసులను పిలుచుకున్నట్టు, బాధలను పిలుచుకున్నట్టు. సో మంచి నంబర్లు పెట్టుకొని ఆనందంగా జీవించాలనేదే నా టార్గెట్. సో అందుకే నాన్నగారు బిహెచ్ఎల్ లాంటి కంపెనీలో డీజీఎంగా ఉండి టైప్ 5 హెచ్ఐజీ వస్తే జాబ్ రిజైన్ చేశారు. 20 ఏళ్ళు ఇంకా సర్వీస్ పెట్టుకొని 1986 or 87 రిజైన్ చేశారు. వెన్ ఐ వాస్ ఇన్ 6th or 7th క్లాస్. మళ్ళీ ఎంతో రీసెర్చ్ చేసి ఆఫీస్ స్టార్ట్ చేశారు. న్యూమరాలజీ అంటే ఎవ్వరికి తెలియనప్పుడు పేపర్లు తిరిగారు. సో 94 నుంచి 99 వరకు డెక్కన్ క్రానికల్లో నంబర్స్ బై నెహ్రూ ఆర్టికల్ రాశారు. ఎవ్రీ మండే నవ్యాలో, సూర్యాలో ఆర్టికల్స్ రాశారు. న్యూమరాలజీ ఈరోజు ఈ స్టేజ్ ఉందంటే కారణం మా నాన్నగారు నెహ్రూ గారండి. ఇట్లా 100 మంది చూస్తున్నాం ఈరోజు. వీళ్ళెవ్వరికి సబ్జెక్ట్ లేదు. మీరు పోయి చెప్పించుకుంటే మీకు ఇబ్బందులు, బాధలు, కష్టాలు. ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్
8688068888 8688157777 9966000317 9966000317 9133 789 నా వాట్సాప్ నంబర్ 9121685513. This is my personal WhatsApp number 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 month లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాలతో తీసుకున్నాం, పలాంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.